వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన వార్తాంశాలు చూసుకుంటే, ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. తమను 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ 2వ సంవత్సరం విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలం నుంచి సీనియర్లు మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మరొకసారి ఈ కళాశాలలో ర్యాగింగ్ పేరుతో ఇటువంటి ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. పాలకొల్లులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు రాధను ప్రియుడు 4వ అంతస్తు నుంచి కిందకు గెంటేశాడు. ఒక్కసారిగా ప్రియురాలు కింద పడడంతో ఆమె ఒక్కసారిగా అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు మండలం పోలలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంతో ఇస్సాకు నాగరాజుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇస్సాకు అన్న కొడుకు తేజ నాగరాజును చంపడంతో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ఎవరైతే నాగరాజును చంపారో ఇస్సాకు, తేజ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ రాజకీయంగా ఎలా మాట్లాడతారంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు ఏ విధంగా మాట్లాడుతారంటూ రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిప్యూటీ స్పీకర్ డిమాండ్ చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన పంట చివరి దశకు వచ్చే సమయానికి ఈ తుఫాన్ ప్రభావంతో వస్తున్న వర్షానికి తడిచి ధాన్యం మొలకలొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.